హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో సొల్యూషన్స్ ఆబ్జెక్టివ్ బిట్స్ చేద్దామండి. అంటే ఎంసెట్ అండ్ నీట్ పర్పస్లో మనం ప్రీవియస్ బిట్స్ని అండ్ ఆల్ మోడల్స్ని తీసుకొని మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీకు ఇవి 100% యూజ్ అవుతాయి. వీటిని మీరు ఫాలో అయితే మీకు మంచి ర్యాంక్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనండి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వన్, ఇది మీకు టాపిక్ వైజ్ వస్తుందండి. మీకు కరెక్ట్గా విత్ ఫార్ములా సొల్యూషన్ కూడా మీకు చెప్తాను. Two glucose solutions are mixed. One has a volume of 480 and a concentration of 1.50. అంటే ఫస్ట్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఏమో 480 ml అండి, కాన్సన్ట్రేషన్ 1.50 m అండి. అండ్ సెకండ్ వన్ 520 ml వాల్యూమ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ 1.20. సో ఈ టూ సొల్యూషన్స్ మిక్స్ చేసాడండి. మిక్స్ చేసి ద మొలారిటీ ఆఫ్ ఫైనల్ సొల్యూషన్ యొక్క మొలారిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ని V1 అనుకుందామండి, మొలారిటీని M1 అనుకుందాం. అలాగే సెకండ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ని V2 అనుకుందాం, సెకండ్ సొల్యూషన్ యొక్క మొలారిటీని M2 అనుకుందాం. సో ఇక్కడ టూ సొల్యూషన్స్ని మిక్స్ చేసే సిచ్యువేషన్ మనకి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఫార్ములా ఏంటంటే, ఓకేనండి, M1V1 ప్లస్ M2V2 బై ఓకేనండి V1 ప్లస్ V2. ఈ ఫార్ములాని మీరు యూజ్ చేయాలండి. సో ఖచ్చితంగా మనకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది, వాల్యూస్ కూడా మనకు ఉన్నాయి. సో ఈ ఫార్ములాలో వాటిని సబ్స్టిట్యూట్ చేసేయండి. 1.50 ఇంటూ 480 ప్లస్ 1.20 ఇంటూ 520 బై 480 ప్లస్ 520. సో దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 1.344 అనేది వస్తుందండి. సో ఇక్కడ మీకు ఆప్షన్స్లో కూడా 1.344 ఎక్కడ ఉందో దాన్ని మీరు టిక్ పెట్టుకుంటారు. ఇది ఫస్ట్ వన్ అండి. అలాగే ఇప్పుడు మనం ప్రజెంట్ మొలారిటీ మీద సంస్థను చేస్తామండి. అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఓకేనా, నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. 40 ml ఆఫ్ 0.2 m NaOH ఫర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్ requires 0.1 m H2SO4 వాల్యూమ్ ఈజ్. ఓకేనా, 40 ml 0.2 m NaOH ఫర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్. ఈ సొల్యూషన్ మనం కంప్లీట్గా న్యూట్రలైజేషన్ చేయడానికి 0.1 m H2SO4 వాల్యూమ్ ఎంత మనం 0.1 m H2SO4ని తీసుకోవాలి, అది క్వశ్చన్ అండి. సో ఇది మీకు జనరల్గా తెలిసిందే, ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్ అని చెప్పుకుంటాం. ఇది NaOH అనేది బేస్ అండి, H2SO4 అనేది యాసిడ్ అండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనకి ఎప్పుడైనా క్వశ్చన్స్ కానీ అడిగితే అప్పుడు ఫార్ములా M1V1 బై N1 ఈక్వల్ టు మనకు తెలుసు కదండి, M1V1 బై N1 ఈక్వల్ టు M2V2 బై N2 ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చిన దానికి ఓకేనా ఈక్వేషన్ రాసుకుంటాం. అంటే 1 mole ఆఫ్ H2SO4 ప్లస్ 2 moles ఆఫ్ NaOH గివ్స్ రైజ్ టు Na2SO4 ప్లస్ 2H2O వస్తుందండి. ఓకేనా, ఇక్కడ మోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ 1 mole 2 moles. ఓకేనా, M1V1 బై N1 ఈక్వల్ టు M2V2 బై N2. సో వాడు ఏవైతే మనకు మెజర్మెంట్స్ ఇచ్చాడో వాటిని ఇక్కడ తీసుకుంటామండి. 40 ml 0.2 m NaOH అండి. సో ఇక్కడ చూడండి, M1V1 బై N1 ఈక్వల్ టు M2V2 బై N2 కదండి. సో ఇక్కడ M1 ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి, H2SO4ని మొలారిటీని M1 అనుకోండి. ఓకేనండి. సో వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కనుక వాల్యూమ్ మనకి లేదు. సో అలాగే నెక్స్ట్ వన్ మోల్స్ H2SO4 మోల్స్ ఎంత అండి, 1 కనుక 1 ఈక్వల్ టు 0.2 m మొలారిటీ ఎవరి యొక్క మొలారిటీ అండి, NaOH, అండ్ వాల్యూమ్ ఎంత అండి 40 ml బై 2 ఈక్వల్ టు. సో ఇప్పుడు మనం V1 అని క్యాలిక్యులేట్ చేయాలి కనుక V1 ఈక్వల్ టు 40 ml. సో సింపుల్గా యాసిడ్ బేస్ టైట్రేషన్ అయితే ఖచ్చితంగా మనం M1V1 బై N1 ఈక్వల్ టు M2V2 ఫార్ములాని యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ ప్రాక్టికల్స్లో ఇది ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ 350 ml ఆఫ్ ఏ సోడియం కార్బోనేట్ సొల్యూషన్ contains 2.65 grams of Na2CO3. ఓకేనండి, 10 ml ఆఫ్ దిస్ సొల్యూషన్ ఈజ్ added to X ml of water to obtain 0.001 m Na2CO3 solution.
వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎంఎల్, వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ఎంఎల్. ఓకేనండి. సో ఒకసారి క్లారిటీగా ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. 250 ml of a sodium carbonate solution containing 2.5 grams 65 grams of Na2CO3. 250 ml of sodium carbonate solution లో 2.65 grams of Na2CO3 ఉందండి క్వాంటిటీ. ఓకేనా. సో 10 ml of this solution added to x ml of water to obtain 0.001 m Na2CO3 solution. అయితే ఇక్కడ వాడు ఏమంటాడు, 10 ml ఆఫ్ దిస్ సొల్యూషన్కి XML ఆఫ్ వాటర్ యాడ్ చేసాడండి. అక్కడ కాన్సన్ట్రేషన్ ఎంత కన్వర్ట్ అయింది, 0.001 m Na2CO3 కన్వర్ట్ అయింది. సో అక్కడ వాట్ ఈజ్ ది ఎక్స్ వాల్యూ, మనం ఎక్స్ అంటే ఎవరు, మనం యాడ్ చేసే వాటర్ వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేయాలండి. చాలా ఈజీ అండి. ఒకసారి చూడండి, మొలారిటీకి ఫార్ములా ఏంటి, ఇక్కడ మనకి మొలారిటీకి ఫార్ములా ఏంటంటే M = W/GMW ఇంటూ 1000/VML అని చెప్పుకుంటాం కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2.5 grams ఆఫ్ Na2CO3, ఇది W వెయిట్ అండి. అలాగే Na2CO3 మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి, 106 అండి. అలాగే 1000/VML అండి. ML అంటే ఎవరు, సోడియం కార్బోనేట్ యొక్క వాల్యూమ్ ఎంత అండి, 250 అండి, 250 ml. సో ఇప్పుడు దీన్ని మనకు మొలారిటీని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 0.1 వచ్చిందండి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సొల్యూషన్ యొక్క మొలారిటీని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని డైల్యూట్ చేసాం కనుక ఇన్ డైల్యూటెడ్ సొల్యూషన్స్ పర్పస్ మనం ఏదైనా సొల్యూషన్ డైల్యూట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ మనం ఏ ఫార్ములాను వాడాలంటే M1V1 = M2V2 ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు M1V1 = M2V2 ఫార్ములాని యూజ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ మొలారిటీ M1 = 0.1 వచ్చింది. అలాగే ML = 10 ml. ఓకేనా. 10 ml సొల్యూషన్ ఇక్కడ తీసుకున్నాం కదండి, ఏంటి Na2CO3 సొల్యూషన్ని 10 ml తీసుకున్నాం. ఓకేనా. ఇంటూ M2V2 కదండి. M2V2 అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఎంత మొలారిటీ సొల్యూషన్ అబ్టైనడ్ వచ్చింది, 0.001 వచ్చింది కదా. సో ఇప్పుడు దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, V2ని క్యాలిక్యులేట్ చేయాలండి. సో ఇప్పుడు కరెక్ట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే V2 = ఎంత వచ్చిందండి, మనకి 1000 ml వచ్చిందండి, 1000 ml. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి 10 ml ఆఫ్ Na2CO3 సొల్యూషన్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ 10 ml ఆఫ్ Na2CO3 రిమూవ్ చేస్తే కానీ మనకు ఎంత వాటర్ యాడ్ చేసామో మనకి తెలియదు కనుక, సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ = 1000 - 10 = 990 ml అండి. ఇది ఏంటి అంటే మనకు వచ్చే ఆన్సర్ అండి. ఇక్కడ 990 ml అనేది వస్తుంది. చూడండి, దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు చాలా ఈజీగానే అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ 0.1 m AgNO3 అండ్ 0.2 m NaCl. ఓకేనండి, 0.1 m AgNO3 అండ్ 0.2 m NaCl సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్. 2 సొల్యూషన్స్ మనం ఇక్కడ మిక్స్ చేసాడండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ నైట్రేట్ అయాన్స్ ఇన్ ది రిజల్టెంట్ మిక్సర్ విల్ బి, అంటే ఈ 2 సొల్యూషన్స్ మిక్స్ చేసేటప్పుడు ఒక Na2CO3 అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. సో ఇటువంటి సిచ్యువేషన్లో చూడండి, ఇక్కడ మనకి డైరెక్ట్గా ఒక ఫార్ములా తీసుకున్నాం. Na2CO3 కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు, ఓకేనా, NO3 మైనస్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు NO3 మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బై టోటల్ వాల్యూమ్. ఇక్కడ మనకు వాల్యూమ్ ఎలా వస్తుంది ఒకసారి చూడండి, ఒకసారి క్లారిటీగా. ఈక్వల్ వాల్యూమ్స్ అన్నాడండి. ఈక్వల్ వాల్యూమ్స్ అంటే సపోజ్ ఒక సొల్యూషన్ యొక్క వాల్యూమ్ X అనుకుంటే మనకి ఇక్కడ 2 సొల్యూషన్స్ AgNO3 సొల్యూషన్ అండ్ NaCl సొల్యూషన్ కనుక వాల్యూమ్స్ ఈక్వల్ కనుక ఒక సొల్యూషన్ యొక్క వాల్యూమ్ అని మనం X అనుకుంటే సెకండ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ కూడా X అవుతుంది. అంటే X + X = 2x అవుతుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, NO3 మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బై టోటల్ వాల్యూమ్. అంటే ఇక్కడ మనకి NO3 అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే మనకి ఎంత వస్తుంది, 0.1. ఇక్కడ ఈ AgNO3 సొల్యూషన్ యొక్క మొలారిటీ ఎంత అండి, 0.1 కదండి. మొలారిటీ ఇంటూ వాల్యూమ్ అండి. కాన్సన్ట్రేషన్ అంటే మనకి జనరల్గా మొలారిటీ ఇంటూ వాల్యూమ్ వస్తుంది. మొలారిటీ = మోల్స్ బై వాల్యూమ్ అని చెప్పుకుంటాం కదా, అదే ఫార్ములా అండి. బై టోటల్ వాల్యూమ్ అంటే 2x అండి, X + X అండి.
సో సింపుల్గా మనకి ఎంత వచ్చింది 0.05 m వచ్చిందండి. కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీగా వినండి. NO3 మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బై టోటల్ వాల్యూమ్. NO3 మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఓకేనా, సింపుల్గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి, మొలారిటీ ఇంటూ వాల్యూమ్, ఓకేనండి. ఇది దీని యొక్క కాన్సన్ట్రేషన్. అంటే వాల్యూమ్ అంటే x అనుకున్నాం కనుక x బై టోటల్ వాల్యూమ్ ఎంత వస్తుందండి, x ప్లస్ x ఈక్వల్ టు 2x. సో మనం ఇక్కడ x క్యాన్సిల్ అయితే కాన్సన్ట్రేషన్ ఎంత వస్తుందండి, 0.05 m అనేది వస్తుందండి. ఇది మనకి ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, ఓకేనా. నెక్స్ట్, a 2% solution of NaCl is prepared. ఓకేనా, 2% solution of NaCl is prepared అండి. The molality of this solution is 2% అండి. 2% అంటే దట్ మీన్స్ ఇక్కడ మొలాలిటీ అంటే వెయిట్ పరంగా తీసుకోండి. వెయిట్ పరంగా తీసుకుంటే 2% అంటే ఇంక రిమైనింగ్ 98% ఉంటుందండి. అంటే 98% 2%. 2% అంటే టోటల్ 100 కదండి. 2 + 98 = 100. సో ఇప్పుడు క్లారిటీగా దీని సొల్యూషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మొలాలిటీ ఫార్ములా ఏంటి, W వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ, ఓకేనండి, 1 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఇది మనకి డైరెక్ట్ ఫార్ములా కదా, మనకు తెలుసు కదా. సో ఇప్పుడు వాడు ఇచ్చే అన్ని అంటే ఇక్కడ 2% ఆఫ్ వెయిట్ అంటే 2 grams. 100 grams-లో 2 grams ఎవరు, సొల్యూట్ అండి. 2 grams సొల్యూట్ అయితే 98 grams ఎవరు, సాల్వెంట్. ఓకేనా, అలా తీసుకోవాలండి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏమొచ్చింది, 2 బై NaCl యొక్క మాలిక్యులర్ వెయిట్. NaCl యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి, 58.5 అండి, ఇంటూ 1000 బై, ఓకేనండి, 98 grams ఆఫ్ సాల్వెంట్. 98 అండి ఈక్వల్ టు 0.349 m అండి. ఓకేనా, సో ఇలా మనం ఆన్సర్ని చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ బిట్, ఓకేనా, 3 grams ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ 30. ఓకేనా, 3 grams ఆఫ్ ఏ సబ్స్టెన్స్ మాలిక్యులర్ వెయిట్ 30 ఇచ్చాడండి. డిజాల్వ్డ్ ఇన్ 250 grams ఆఫ్ H2O. వాట్ ఈజ్ ద మొలాలిటీ ఆఫ్ ది సొల్యూషన్. ఇది కూడా మొలాలిటీ అండి. సింపుల్గా మనకు ఇక్కడ వెయిట్ ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు, సొల్యూట్ యొక్క వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఇచ్చాడు. ఓకేనా, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కూడా ఇచ్చాడు, 250 ml ఆఫ్ వాటర్ అని చెప్పి 250 grams ఆఫ్ వాటర్ అన్నాడు. సో డైరెక్ట్గా మొలాలిటీ ఈక్వల్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో 3/30. ఇదిగో వెయిట్ ఇక్కడ 3 grams ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ 30 ఇచ్చాడు, ఇంటూ 1000 బై 250. ఓకే, 0.4 m అనేది వస్తుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఓకేనా, 100 ml ఆఫ్ ఎన్ ఆర్గానిక్ లిక్విడ్ అండ్ ఏ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ 40 ఈజ్ డైల్యూటెడ్ 1 liter ఆఫ్ యాడింగ్ వాటర్. కొంచెం క్లారిటీ చూడండి. 100 ml ఆఫ్ అన్ ఆర్గానిక్ లిక్విడ్ అండ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ 40. 100 ml ఆర్గానిక్ లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడండి 100 ml అండ్ దాని యొక్క మాలిక్యులర్ వెయిట్ 40 ఇచ్చాడండి. సో ఇట్ ఈస్ డైల్యూటెడ్ టు 1 liter. దీన్ని ఒక 1 literకి డైల్యూట్ చేసామండి. ఓకేనా, సో అయితే ఇక్కడ ఏమన్నాడు, ది మొలాలిటీ ఆఫ్ ది రిజల్టింగ్ సొల్యూషన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ. అయితే ఇప్పుడు మనం దీన్ని 1 literకి డిజాల్వ్ చేశాక వచ్చే సొల్యూషన్ యొక్క మొలాలిటీని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. ఓకే, కొంచెం ఇది క్లారిటీగా వినండి ఒకసారి. ఆర్గానిక్ సొల్యూషన్ యొక్క ml ఇచ్చాడు, వెయిట్ ఇవ్వలేదు మనకి. మరి వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ మనకి ఇక్కడ, దట్ మీన్స్ ఇక్కడ వాల్యూమ్ ఇచ్చాడు కనుక వెయిట్ మనకు కావాలి కనుక, వెయిట్ కావాలంటే ఖచ్చితంగా మనం ఈ డెన్సిటీ ఫార్ములాను ఖచ్చితంగా ఈ డెన్సిటీ వాల్యూని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, డెన్సిటీ ఆఫ్ దట్ కాంపౌండ్ 0.8 grams ఇచ్చాడండి. సో ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ మనకి ఏం రాసుకున్నాం, వెయిట్ ఆఫ్ ఆర్గానిక్ లిక్విడ్ అంటే ఇక్కడ మనం వెయిట్ అనేది వాడు డెన్సిటీ ఇచ్చాడు కనుక డెన్సిటీని వాల్యూమ్తో, వాల్యూమ్ ఆఫ్ వాటర్ దీన్ని 1 literకి మనం డైల్యూట్ చేసామన్నామండి. ఆల్రెడీ ఇక్కడ మనకు వాడు 100 ml ఇచ్చాడండి. అంటే 100 ml ఆల్రెడీ ఆర్గానిక్ లిక్విడ్ ఉంది, అది 1 literకి డైల్యూట్ అయిందంటే మనం ఎంత వాటర్ యాడ్ చేసాం, 90 ml వాటర్ యాడ్ చేసామండి. అంతే కదా, 90 + 100 = 90, 900 + 100 =
1000 ml. సో ఇక్కడ 1000 ml అయింది కనుక 1 లీటర్ అయింది కనుక దానికి ఎంత వాటర్ యాడ్ చేసామంటే మనం 900 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసామండి. ఓకేనా. సో ఇప్పుడు వెయిట్ ఆఫ్ వాటర్ కూడా మనం ఏం చేయాలి, దీనికి కూడా వెయిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ 1 కాబట్టి మరి ఇబ్బంది లేదండి. 900 ఇంటూ 1 ఈక్వల్ టు 900 grams. సో ఇప్పుడు ఫార్ములా ఏంటో చూద్దామండి. మొలారిటీకి ఫార్ములా ఏంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. మొలారిటీకి ఫార్ములా ఏంటి, WGMW ఇంటూ ఓకేనండి 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్పుకుంటాం. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇది కదా మొలారిటీకి ఫార్ములా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే మనకి ఇక్కడ వెయిట్ ఎంత వచ్చింది, 80 grams వచ్చింది. ఓకేనా. మాలిక్యులర్ వెయిట్ అంటే మనకు ఆల్రెడీ వాడు ఇచ్చాడు 40 grams ఇచ్చాడు, మాలిక్యులర్ వెయిట్ 40 అంటే ఇక్కడ మనకి 80/40 ఇంటూ 1000 బై వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, 900 ml వచ్చింది. సో ఇక్కడ 900 grams అండి. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కదా, ఫార్ములా వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అని చెప్పుకున్నాం కనుక 900 ml వాటర్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకున్నాం, వెయిట్లో కన్వర్ట్ చేసుకున్నాం కనుక 1000/900 ఈక్వల్ టు 2.2 మొలారిటీ వచ్చిందండి. అంటే సింపుల్గా మనం వాల్యూమ్ వచ్చింది, వాటర్ని వెయిట్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ వాల్యూమ్ని మనం ఇక్కడ గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. రెండింటిని చూసుకోండి ఎలా మోడిఫై చేసాం ఒకసారి చూసుకోండి. ఆన్సర్ కూడా మనకు 2.2 అనేది ఉంది. ఓకేనా. ఇది నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ బిట్ చూస్తే మనకి ఏమొస్తుంది, 3.65 grams ఆఫ్ HCl ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ఓకేనండి 16.2 grams ఆఫ్ వాటర్. క్లారిటీకి చూడండి అన్న, 3.65 grams ఆఫ్ HCl ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ 16.2 grams ఆఫ్ వాటర్. సో ఈ 3.65 grams ఆఫ్ HCl అనేది 16.2 grams ఆఫ్ వాటర్లో డిజాల్వ్ అయ్యింది. సో ది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ HCl ఇన్ ది రిజల్టింగ్ సొల్యూషన్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ HCl జనరల్గా మనకు మోల్ ఫ్రాక్షన్ అంటే ఫార్ములా ఏంటి, ఇప్పుడు X ఈక్వల్ టు ఓకేనా మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అనే ఒక ఫార్ములా చెప్పుకుంటామండి. సో ఇక్కడ దేనికైనా సరే మోల్స్ కావాలంటే N ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అనే ఫార్ములా కూడా ఉంది కదా. మోల్స్ కావాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు సింపుల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ HCl యొక్క మోల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి, వాటర్ యొక్క మోల్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు HCl యొక్క మోల్స్ కావాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. HCl వెయిట్ ఎంత ఇచ్చాడు, 3.65 ఇచ్చాడు. HCl మాలిక్యులర్ వెయిట్ కూడా మనకు తెలుసు కదా, క్లోరిన్ 35.5, H అనేది 1 అంటే ఇది కూడా 36.1. సో దీన్ని సింప్లిఫై చేస్తే 0.1 వచ్చింది. ఇది మోల్స్ ఆఫ్ HCl అండి. నెక్స్ట్ మోల్స్ ఆఫ్ వాటర్ని క్యాలిక్యులేట్ చేయండి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత ఇచ్చాడు, 16.2 grams ఇచ్చాడు. ఓకేనా. H2O యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి, 18 grams అంటే 16.2 బై 18 ఈక్వల్ టు 0.9 వచ్చిందండి. సో అయితే మోల్స్ ఆఫ్ HClని క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మోల్స్ ఆఫ్ H2Oని క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మోల్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కనుక మోల్ ఫ్రాక్షన్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దేర్ ఫోర్ XHCl అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ HCl. మోల్స్ ఆఫ్ HCl బై టోటల్ మోల్స్ అంటే 0.1 ప్లస్ 0.9. ఓకే ఇదేనండి. సో ఇదో మనకి ఎంత వచ్చింది, 0.1 అనేది వచ్చింది. ఇదిగోండి ఆన్సర్ కూడా మనకి ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి, నెక్స్ట్ వన్ చూద్దాం. X grams ఆఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్ ఓకేనండి ఇన్ 69 grams ఆఫ్ ఇథనాల్. అంటే X grams ఆఫ్ వాటర్ అనేది 69 grams ఆఫ్ ఇథనాల్లో మిక్స్ చేశాడండి. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథనాల్ ఇన్ ది రిజల్టింగ్ సొల్యూషన్ ఈ 0.6. అయితే మనకు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథనాల్ ఇచ్చేసాడండి. వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ X ఇన్ గ్రామ్స్. అయితే మనం ఇక్కడ వాటర్ యొక్క వెయిట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే మనం X grams ఆఫ్ వాటర్ని 69 grams ఆఫ్ ఇథనాల్కి యాడ్ చేసాం కదండి. సో ఈ ఇథనాల్కి యాడ్ చేసే వాటర్ వెయిట్ ఎంత, ఓకేనండి. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి క్లారిటీగా ఉన్నాయి. సో దీనికి సొల్యూషన్లో కూడా మనం ఒకసారి చూద్దామండి.
ఎంత ఇచ్చాడంటే ఎక్స్ ఇథనాల్. దేర్ ఫోర్ ఎక్స్ ఇథనాల్ ఈక్వల్ జనరల్ ఫార్ములా ఏంటి, మోల్స్ ఆఫ్ ఇథనాల్ బై టోటల్ మోల్స్ అంటే NH2O ప్లస్ N ఇథనాల్. ఇది మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు ఎక్స్ ఇథనాల్ యొక్క ఫార్ములా వాల్యూ ఆడు ఇచ్చేసాడండి 0.6. ఇప్పుడు ఇథనాల్ యొక్క మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 69 గ్రామ్స్ ఆఫ్ ఇథనాల్ అన్నాడు కదా. 69 బై మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి 46. ఇథనాల్ ఫార్ములా ఏంటి C2H5OH అండి. C2H5OH యొక్క మాలిక్యులర్ వెయిట్ని క్యాలిక్యులేట్ చేయండి, మీకు 46 వస్తుంది. అలాగే నెక్స్ట్ మాలిక్యులర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథనాల్ ఆల్రెడీ 69 బై 46 వచ్చింది కదా. ఇప్పుడు మోల్స్ ఆఫ్ H2O యొక్క మాలిక్యులర్ వెయిట్ మనకు తెలుసు, బట్ అక్కడ ఎంత వెయిట్ అనేది తెలియదు మనకి. ఎక్స్ గ్రామ్స్ అనేసాడు కాబట్టి ఎక్స్ బై 18 అంటే వెయిట్ని ఎక్స్ అనుకోండి, మాలిక్యులర్ వెయిట్ 18. సో ఇది కొంచెం సింప్లిఫై చేయాలి, కొంచెం హార్డే బట్ మరి తప్పదు. సో ఇప్పుడు ఎక్స్ బై 30 దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ బై 30 ఈక్వల్ టు 1.5 మైనస్ 0.9 ఇంటూ 9 ఈక్వల్ టు 0.6 వస్తుంది. సో ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 18 గ్రామ్స్ అనేది వస్తుందండి. సో ఇది 18 గ్రామ్స్ మనకు ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ అండి. 180 గ్రామ్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ మిక్స్డ్ విత్ 72 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఓకేనా. 138 గ్రామ్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ మిక్స్డ్ విత్ 72 గ్రామ్స్ ఆఫ్ వాటర్. సో 138 గ్రామ్స్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ అనేది 72 గ్రామ్స్ ఆఫ్ వాటర్తో మిక్స్ చేసాడండి. అయితే ది రేషియో ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ టు వాటర్, అయితే మోల్ ఫ్రాక్షన్ యొక్క రేషియోని క్యాలిక్యులేట్ చేయమన్నాడండి. ఆల్కహాల్ అండ్ వాటర్ యొక్క మోల్ ఫ్రాక్షన్ రేషియోని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడైనా వస్తే చాలా ఈజీగా ఆ మోల్ ఫ్రాక్షన్ రేషియో చూడండి, రేషియో ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్కహాల్ టు వాటర్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ ఆల్కహాల్ బై మోల్స్ ఆఫ్ వాటర్, ఇలా క్యాలిక్యులేట్ చేస్తే రేషియో అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం మోల్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. మోల్స్కి ఫార్ములా ఏంటి, ఏంటండి W బై MW, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. సో ఇక్కడ 138 అంటే వెయిట్ అండి. అలాగే ఇథైల్ ఆల్కహాల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత అండి 46. అలాగే వాటర్ ఎంత ఇచ్చాడు 72 గ్రామ్స్ ఇచ్చాడండి. ఓకేనా, 72 గ్రామ్స్ ఇచ్చాడు కదా. 72 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అంటే 722 బై 18 అంటే ఏంటి H2O యొక్క మాలిక్యులర్ వెయిట్. సో ఇప్పుడు ఇది బైలో ఉంది కనుక ఈ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. 138 బై 46 ఇంటూ 18 బై 72 ఈక్వల్ టు 3:4 అండి. ఇది రేషియో. చాలా ఈజీగా మీరు అర్థం చేసుకోండి, మోల్స్ ఆఫ్ ఆల్కహాల్ బై మోల్స్ ఆఫ్ వాటర్. సో ఇది మనకి ఏంటంటే రేషియో అండి, ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, 11th వన్ అండి. ఓకేనా, 11th వన్. ఐసిడిఫైడ్ KMnO4 ఆక్సిడైజెస్ ఆక్సాలిక్ యాసిడ్ టు CO2. ఓకేనండి, క్లారిటీ చూడండి. KMnO4 అనేది ఆక్సాలిక్ యాసిడ్ని CO2గా ఆక్సిడైజ్ చేసింది. వాట్ ఈస్ ది వాల్యూమ్ ఆఫ్, ఓకేనా, 10⁻⁴ m KMnO4 రిక్వైర్డ్ టు కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ 0.5 లీటర్స్ 5 లీటర్స్ ఆఫ్ 10⁻² m ఆక్సాలిక్ యాసిడ్. ఓకేనండి. సో ఇక్కడ KMnO4 యొక్క క్వాంటిటీ అడుగుతున్నాడండి. అంటే 10⁻⁴ మొలారిటీ ఉండే KMnO4 అనేది ఎంత నీడ్ అవుతుంది దేనికి, కంప్లీట్లీ ఆక్సిడైజ్డ్ టు 0.5 లీటర్స్ 10⁻² m ఆక్సాలిక్ యాసిడ్. అంటే 10⁻² m ఆక్సాలిక్ యాసిడ్ని కంప్లీట్గా ఆక్సిడైజ్ చేయడానికి KMnO4 యొక్క క్వాంటిటీ ఎంత కావాలి, ఎన్ని లీటర్స్ కావాలి. ఓకేనా, అది వాడు అడిగిన క్వశ్చన్ అండి. సో ఇది కూడా మీకు ఆల్రెడీ ప్రాక్టికల్లో చేసి ఉంటారు కదా. ఇది కూడా మనకి ఏంటంటే రిడాక్స్ టైట్రేషన్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి M1V1/N1 ఈక్వల్ టు M2V2/N2 ఫార్ములా వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక సొల్యూషన్ యొక్క వాల్యూని M1V1/N1 అనుకోండి, ఇంకో సొల్యూషన్ యొక్క వాల్యూని M2V2/N2 అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ 2 KMnO4 మనం రియాక్షన్ రాసుకుంటే 2 KMnO4 5 మోల్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. ఇది 2 మోల్స్ వస్తుంది, 5 మోల్స్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు
ఫార్ములా ఏంటి, M1V1 బై N1 ఈక్వల్ టు M2V2 బై N2 కదండి. సో ఇక్కడ KMnO4 యొక్క మొలారిటీ ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు, 10⁻⁻4 m ఇచ్చాడండి. తీసుకున్నాం. దాని యొక్క వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు కనుక V1 అలాగే ఉండిపోతుంది. అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని, 2 మోల్స్ కనుక 2 మోల్స్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా. సో ఈక్వల్ టు 10⁻⁻2 మొలారిటీ ఇంటూ 0.5 m అక్కడ ఇచ్చాడండి. వాల్యూమ్ ఇచ్చాడు 0.5 లీటర్స్ ఇచ్చాడు, 0.5 బై మోల్స్ ఎంత అండి, మోల్స్ 5 మోల్స్ బై 5 ఈక్వల్ టు. సో ఇప్పుడు మనకు దేన్ని క్యాలిక్యులేట్ చేయాలి, V1 అని క్యాలిక్యులేట్ చేయాలి. V1 ఈక్వల్ టు ఓకేనండి 20 లీటర్స్ వచ్చిందండి. V1 ఈక్వల్ టు 20 లీటర్స్. ఓకేనా. చాలా ఈజీ అండి. సో ఇలాగే నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఎంసెట్ వీడియోస్ అనేవి కంటిన్యూగా రన్ అవుతుంటాయి, చేద్దామండి. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి మన ఛానల్ని. మీకు కంప్లీట్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీకు ఎంసెట్కి ఇస్తాను. థ్యాంక్ యూ.